సార్ ఒక వెబ్సైట్ ని హ్యాక్ చేశాక మన ట్రేసెస్ ని ఎలా డిలీట్ చేస్తాం? హ్యాకింగ్ నేర్చుకుంటున్న ఎవ్రీ బిగినర్ చేసే మిస్టేక్ ఇది. నా స్టూడెంట్ ఒకడు హ్యాకింగ్ ప్రాక్టీస్ చేస్తూ తన కాలేజ్ వెబ్సైట్ ని హ్యాక్ చేయడానికి ట్రై చేశాడు. బట్ విత్ ఇన్ 24 hours వాళ్ళ కాలేజ్ నెట్వర్క్ అడ్మిన్ తనని ట్రేస్ బ్యాక్ చేసి కాల్ చేసి ఇంకోసారి హ్యాక్ చేయడానికి ట్రై చేసామంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా జాగ్రత్త అని వార్నింగ్ కూడా ఇచ్చారు. సో హ్యాకింగ్ నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరు ఎలా ఒక టార్గెట్ ని హ్యాక్ చేయాలో నేర్చుకుంటున్నారు, కానీ మీ ఐడెంటిటీ హైడ్ చేసి అనానిమస్ గా అన్ట్రేసబుల్ గా ఎలా హ్యాక్ చేయాలో ఎవరు నేర్చుకోవటం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఎలా హ్యాక్ చేసినా సరే ఈజీగా దొరికిపోతారు. మరి అలా దొరకకుండా ఎలా హ్యాక్ చేసుకోవాలి అంటే, ఒకసారి మన టార్గెట్ ని హ్యాక్ చేసుకున్నాక మన ఐపీ అడ్రస్, సర్వర్ లాగ్ ఫైల్స్, మనం ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్స్, బ్యాక్ డోర్స్, మాల్వేర్స్, ఇలా మన ఐడెంటిటీని రివీల్ చేసే ఇన్ఫర్మేషన్ ఏమున్నా సరే వాటన్నిటిని డిలీట్ చేసేయాలి. ఇలా మన క్లూస్ ని డిలీట్ చేసే స్టెప్ ని క్లియరింగ్ ట్రేసెస్ అని అంటాం. ద 5th మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఫాలోడ్ బై హ్యాకర్స్. సో ఈ హ్యాకింగ్ స్టెప్స్ ని రియల్ టైమ్ వెబ్సైట్స్ లో ప్రాక్టికల్ గా ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే ట్యుటోరియల్ అని కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.